everyone. సో వెక్టార్స్ లో భాగంగా మనము అడిషన్ ఆఫ్ వెక్టార్స్ చూసాం, సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ కానీ చూసాం, రైట్? ఇప్పుడు వెక్టార్స్ లో ప్రోడక్ట్స్ చూద్దాం, ఓకేనా? సో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అంటే టూ ప్రాసెస్లు ఉంటాయి. ఒకటి స్కేలార్ ప్రోడక్ట్ అని, ఇంకొకటి వెక్టార్ ప్రోడక్ట్ అంట. అంటే టూ వెక్టార్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పి వెక్టార్ అండ్ క్యూ వెక్టార్, ఈ రెండు టూ వెక్టార్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే రిజల్ట్ కనుక మనకి స్కేలార్ లో వస్తే, ఓకేనా, రిజల్ట్ అనేది స్కేలార్ లో ఉంటే దాన్ని స్కేలార్ ప్రోడక్ట్ అంటారు. ఏమర్థమైంది? టూ వెక్టార్స్ ని మల్టిప్లై చేస్తే, ప్రోడక్ట్ చేస్తే ఏం రావాలి? స్కేలార్ కనుక వస్తే దాన్ని స్కేలార్ ప్రోడక్ట్ అంటారు. టూ వెక్టార్స్ ని కనుక మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ వెక్టారే అయ్యింటే, ఓకేనా, వెక్టారే అయితే దాన్ని వెక్టార్ ప్రోడక్ట్ లేదా క్రాస్ ప్రోడక్ట్ అంటాం. దాన్ని ఏమంటాము? వెక్టార్ ప్రోడక్ట్ లేదా క్రాస్ ప్రోడక్ట్ అని కూడా అంటూ ఉంటాం. ఓకే, సో క్రాస్ ప్రోడక్ట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే పి వెక్టార్ క్రాస్ క్యూ వెక్టార్. డాట్ ప్రోడక్ట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే పి వెక్టార్ డాట్ క్యూ వెక్టార్. ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే టూ వెక్టార్స్ ని మనం మల్టిప్లై అంటే ప్రోడక్ట్ చేసినప్పుడు రిజల్ట్ స్కేలార్ అయితే స్కేలార్ ప్రోడక్ట్, అదే రిజల్ట్ వెక్టార్ అయితే దాన్ని వెక్టార్ ప్రోడక్ట్ అంటాం, రైట్? సో ఇప్పుడు మనము స్కేలార్ ప్రోడక్ట్ లేదా దాన్ని డాట్ ప్రోడక్ట్ అంటాం. అంటే ఏదో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ డెఫినేషన్: డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మ్యాగ్నిట్యూడ్స్. ఓకేనా, ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మ్యాగ్నిట్యూడ్స్. టూ వెక్టార్స్ ఉన్నాయంట, ఆ వెక్టార్స్ ఏదో చూద్దాం. సో ఇది ఒక వెక్టార్ పి వెక్టార్. నెక్స్ట్ దిస్ ఈజ్ అనదర్ వెక్టార్ క్యూ వెక్టార్. ఓకే, అనదర్ వెక్టార్ క్యూ వెక్టార్. యాంగిల్ బిట్వీన్ దిస్ టూ వెక్టార్స్ ఈజ్ థీటా అనుకోండి. ఓకే, థీటా. ఇక్కడ ఏమంటున్నారు? ద ప్రోడక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్స్. వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ని ప్రోడక్ట్ చేస్తాం. అంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ ఎలా రాస్తాము? పి వెక్టర్ అంటే మాడ్యులస్ ఆఫ్ పి. దీనికి మ్యాగ్నిట్యూడ్ ఎలా రాస్తాము? మాడ్యులస్ ఆఫ్ క్యూ అంటాం. మ్యాగ్నిట్యూడ్ అండ్ ద కొసైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. అంటే పి వెక్టర్ డాట్ క్యూ వెక్టర్ ఇస్ ఈక్వల్స్ టు magnitude of q, magnitude p, magnitude of q into cos theta. So this is about dot product. Okay, product of their magnitudes. వాటి magnitudes ని మల్టిప్లై చేసి అదే విధంగా దానితో మల్టిప్లై చేయాలి మళ్ళా cosine of the angle between them. p ఓకే cos theta తో మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకి స్కేలార్ ప్రోడక్ట్ అంటారు. ఓకే, సో p vector dot q vector is equals to magnitude of p into magnitude of q cos theta. ఇప్పుడు cos theta అనేది యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. టూ వెక్టార్స్ మధ్య యాంగిల్ కావాలంటే దీని నుంచి తీసుకుంటాం. ఓకేనా, ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్, యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఏమవుతుంది అప్పుడు? p వెక్టార్ డాట్ q వెక్టార్ బై ఈ రెండింటి సైడ్ వస్తే magnitude of p, magnitude of q is equals to cos theta. Therefore theta is equals to cos inverse of p vector dot q vector by magnitude of p, magnitude of q is the angle between two vectors. ఆ రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. అండర్స్టాండ్? లెట్స్ సీ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ స్కేలార్ ప్రొడక్ట్స్. ఓకేనా, స్కేలార్ ప్రొడక్ట్స్ లో ప్రాపర్టీస్ ఏవి ఉన్నాయో ఒకసారి చూద్దాం. రైట్, ప్రాపర్టీస్ ఏవేవో ఒకసారి చూద్దాము. డాట్ ప్రోడక్ట్ అనేది ఇట్ ఒబేస్ కమ్యుటేటివ్ లా. ఓకేనా, డాట్ ప్రోడక్ట్ దట్ మీన్స్ ఇట్ ఒబేస్ కమ్యుటేటివ్ లా. వాట్ ఈస్ కమ్యుటేటివ్ లా? ఓకేనా, p వెక్టర్ డాట్ q వెక్టర్ ఇస్ ఈక్వల్స్ టు q వెక్టర్ డాట్ p వెక్టర్. ఓకేనా, ఇది డాట్. ఓకే, మామూలుగా ఫార్ములా ఏంది? p వెక్టర్ డాట్ q వెక్టర్ ఇస్ ఈక్వల్స్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ p, మాగ్నిట్యూడ్ ఆఫ్ q cos theta. ఇది ఫార్ములా. డాట్ అనేది ఉండాలి. సో అలా డాట్ అనేది పెట్టాం. నెక్స్ట్ ఇట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఇట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఎట్లా ఒబే చేస్తుంది? ఓకేనా, p వెక్టర్ డాట్ q వెక్టర్ ప్లస్ r వెక్టర్ అనేది ఉందనుకోండి. ఓకే, ఇట్లా ఉందనుకో, దట్ ఈస్ ఈక్వల్స్ టు p వెక్టర్ ప్లస్ p వెక్టర్ డాట్ q వెక్టర్ ప్లస్ p వెక్టర్ డాట్ r వెక్టర్. ఓకే, ఇట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అదొకటి. ఓకే, నెక్స్ట్ ఇదొకటి అయిందా?
ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ అనేది పాజిటివ్ కావాలంటే ఇఫ్ ఇఫ్ యాంగిల్ బిట్వీన్ two vectors is less than 90 degrees, then dot product will be positive. ఏదవుతుందంట పాజిటివ్. ఇఫ్ యాంగిల్ is greater than 90 degrees అయితే then the product will be ప్రోడక్ట్ ఈజ్ నెగిటివ్. ఓకే, అంటే క్రాస్ ప్రోడక్ట్ ఎప్పుడు పాజిటివ్ అవుతుందంట? టూ వెక్టార్స్ మధ్య యాంగిల్ అనేది లెస్ దాన్ 90 degrees అయితే అప్పుడు డాట్ ప్రోడక్ట్ పాజిటివ్. అదే టూ వెక్టార్స్ మధ్య గ్రేటర్ దాన్ 90 degree అయింది అనుకో, ఓకే 90 degrees, అప్పుడు డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. అదొకటి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ ప్యారలల్, ప్యారలల్ అంటే తీటా ఎంత ఉండాలి? 0 degrees ఉండాలి. అప్పుడు డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది? p వెక్టర్ డాట్ q వెక్టర్ మాడ్యులస్ ఆఫ్ p ఇంటూ మాడ్యులస్ ఆఫ్ q cos 0 1. ఓకేనా? cos 0 1. therefore p వెక్టర్ ఇంటూ q వెక్టర్ is equals to pq. అంటే డాట్ టూ వెక్టర్స్ కనుక ప్యారలల్ అయితే వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ pq అవుతుంది. అంటే అన్నిటిని మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది అంతే. సో ఇప్పుడు టూ వెక్టర్స్ అంటే స్కేలార్ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు మాక్సిమం అవుతుందంటే తీటా వాల్యూ 0 అయినప్పుడు కానీ స్కేలార్ ప్రోడక్ట్ మాక్సిమమే అవుతుంది. అంటే దీని ఎట్లా అయితే ఇప్పుడు p వెక్టర్ డాట్ q వెక్టర్ మాక్సిమం ఇస్ ఈక్వల్స్ టు p ఇంటూ q. ఓకే, p అంటే స్కేలార్ ప్రోడక్ట్ మాక్సిమం గా ఎప్పుడు అవుతుందంట? ఆ తీటా వాల్యూ 0 అయింది. ఓకే, ఇట్ ఒబేస్ కమ్యుటేటివ్ లా, ఇట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా. యాంగిల్ లెస్ దాన్ 90 degrees అయితే పాజిటివ్, గ్రేటర్ దాన్ 90 degrees అయితే నెగిటివ్. సో టూ వెక్టర్స్ ప్యారలల్ లో ఉంటే డాట్ ప్రోడక్ట్ అనేది pq, లేదా తీటా ఈ డాట్ ప్రోడక్ట్ మాక్సిమం గా ఎప్పుడు ఉంటుందంట? తీటా వాల్యూ 0 అయినప్పుడు ఉంటుంది. తీటా వాల్యూ 0 అయితే డాట్ ప్రోడక్ట్ ఏమైంది? pq అనేది అవుతుంది. ఏ వెక్టర్ ప్రోడక్ట్ itself, then the dot product will be is p vector dot q vector is equals to p vector q vector cos theta కదా. ఒక వెక్టర్ ఇలా ఒక వెక్టర్ ఉంది p వెక్టర్, దానంతట అదే మల్టిప్లై అవ్వాలంట. అంటే ఇదే దీనిపైన మళ్ళీ ఏముంది? p వెక్టర్, అదే వెక్టర్ దానిపైనే ఉంది. అప్పుడు తీటా ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో తీటా వాల్యూ 0 అయ్యింది అనుకో, ఓకే, ఒక వెక్టర్ అదే వెక్టర్ తో మల్టిప్లై అవుతుందంటే p వెక్టర్ డాట్ p వెక్టర్ ఇస్ ఈక్వల్స్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ p cos 0 అవుతుంది. అప్పుడు మాగ్నిట్యూడ్ ఇది మాగ్నిట్యూడ్ ఏమవుతుంది? p స్క్వేర్ అవుతుంది. ఓకే, ఒక వెక్టర్ ని దాంతోనే మల్టిప్లై చేసుకుంటే డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది? p స్క్వేర్ అవుతుంది. ఓకే, ఒక వెక్టర్ ని దాంతోనే మల్టిప్లై చేస్తే దాని డాట్ ప్రోడక్ట్ p స్క్వేర్. టూ వెక్టర్స్ అనేటివి పెర్పెండిక్యులర్ గా ఉంటే ఏమవుతుంది? If two vectors are perpendicular అంటే తీటా వాల్యూ 90 degrees ఉండాలి. తీటా వాల్యూ 90 degrees ఉంటే అప్పుడు ఏమవుతుంది? డాట్ ప్రోడక్ట్ దాంతో సబ్స్టిట్యూట్ చేయడమే. p వెక్టర్ డాట్ q వెక్టర్ ఇస్ ఈక్వల్స్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ p మాగ్నిట్యూడ్ ఆఫ్ q cos 90 ఏమవుతుంది? 0. కాబట్టి డాట్ ప్రోడక్ట్ ఏమైనట్టు? 0 అయ్యింది. ఓకేనా? అంటే తీటా వాల్యూ 0 అయితే డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది? pq. ఇఫ్ తీటా వాల్యూ 90 అయిందనుకో డాట్ ప్రోడక్ట్ ఏమైపోయింది? 0. ఇన్ కేస్ ఆఫ్ యూనిట్ వెక్టర్స్ తీసుకుందాం. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ యూనిట్ వెక్టర్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n అనేది ఒక వెక్టర్, అదే ఇంకొక వెక్టర్ తో n తో మల్టిప్లై చేసుకున్నాం అనుకో n ఇంటూ n. సో ఒక వెక్టర్ ని దాంతోనే మల్టిప్లై చేయాలి. అది ఎక్కడంటే ఇక్కడే తీసుకోవాలి. సరే, ఇట్లా చూద్దాము. ఇది ఈ పాయింట్ కి కంటిన్యూషన్ లో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు దీనికి అయిపోయింది. టూ వెక్టర్స్ పర్పెండిక్యులర్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్థోగోనల్ వెక్టర్స్, యూనిట్ వెక్టర్స్ i క్యాప్ ఇంటూ j క్యాప్. అంటే యూనిట్ వెక్టర్స్ అంటే ఎట్లుంటుంది? ఇది i క్యాప్, ఇది j క్యాప్, ఇది k క్యాప్.
ఇట్లా ఉంటాయి కదా. ఒకదానికి ఒకటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది 90 డిగ్రీస్. ఇప్పుడు 90 డిగ్రీస్ ఉంటే డాట్ ప్రోడక్ట్ ఏమైనట్టు 0. ఇప్పుడు ఇక్కడ కానీ డాట్ ప్రోడక్ట్ ఏమైంది 0 నే అవుతుంది. I into j 0, j into k is equals to 0, k into I is equals to 0. ఓకేనా. ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ అంటే ఏంది, పెర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్. అవి పెర్పెండిక్యులర్ అంటేనే 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ అయితే డాట్ ప్రోడక్ట్ 0 అయింది. యూనిట్ వెక్టార్స్ అయితే కానీ ఏమవుతుంది 0 నే అవుతుంది. ఓకేనా. అది సో ఇప్పుడు దీంతో చూద్దాం. ఒక వెక్టార్ దాంతోనే మల్టిప్లై చేస్తే p స్క్వేర్ అనేది వస్తుంది కదా అలా. సో ఇప్పుడు ఇక్కడ యూనిట్ వెక్టార్స్ తీసుకున్నాం. ఇన్ కేస్ ఆఫ్ యూనిట్ వెక్టార్స్, దీనికి ఇన్ కేస్ ఆఫ్ యూనిట్ వెక్టార్స్ ఏమవుతుందో చూద్దాం. n క్యాప్ అనేది ఒక యూనిట్ వెక్టార్, n క్యాప్ అనేది ఇంకొక యూనిట్ వెక్టార్. n క్యాప్ అంటే వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యూనిట్ వెక్టార్ అంటే దీన్ని ప్రకాశము మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ n వెక్టర్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ n వెక్టర్ కాస్ ఒక వెక్టర్ ని దాంతోనే మల్టిప్లై చేసినప్పుడు తీటా ఏమవుతుంది 0 అవుతుందని చెప్పాను. కాబట్టి cos 0, cos 0 1. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యూనిట్ వెక్టర్ ఏమవుతుంది, ఓకేనా, ఇక్కడ క్యాప్ పెట్టాం, ఇది క్యాప్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యూనిట్ వెక్టర్ 1 1, cos 0 1. అప్పుడు 1 into 1 1 కదా, అంటే n క్యాప్ ఇంటూ n క్యాప్ 1. అలా i క్యాప్ ఇంటూ i క్యాప్ 1, j క్యాప్ ఇంటూ j క్యాప్ 1, k క్యాప్ ఇంటూ k క్యాప్ 1 అవుతుంది. ఓకేనా. ఒక వెక్టర్ దాని సెల్ఫ్ అదే మల్టిప్లై చేసుకున్నప్పుడు యూనిట్ వెక్టార్స్ అయితే రిజల్ట్ 1 వస్తుంది. అదే 2 డిఫరెంట్ వెక్టార్స్ అయితే రిజల్ట్ p స్క్వేర్ అనేది వస్తుంది. ఓకే. ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ తీటా అనేది 90 డిగ్రీస్ అయినప్పుడు డాట్ ప్రోడక్ట్ 0. ఓకేనా. అక్కడ ఓకే. 2 వెక్టార్స్ ఇఫ్ p వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు px i క్యాప్, py j క్యాప్, pz k క్యాప్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ q వెక్టార్ qx i క్యాప్ ప్లస్ qy j క్యాప్ ప్లస్ qz k క్యాప్ ఇలా 2 వెక్టార్స్ ఉన్నాయి. ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ కావాలంటే p వెక్టార్ డాట్ q వెక్టార్. ఓకేనా. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ p వెక్టార్, ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ p వెక్టార్ అంటే p వెక్టార్ ఏముంది px i క్యాప్ ప్లస్ py j క్యాప్ pz k క్యాప్ ఇంటూ డాట్, ఓకే, డాట్ qx i క్యాప్ qy j క్యాప్ ప్లస్ qz k క్యాప్. మల్టిప్లై చేయాలంటే డైరెక్ట్ గా x ని x అంటే i తోనే, j ని j తోనే, k ని k తోనే మల్టిప్లై చేస్తాం. px ఇంటూ qx, px qx, i క్యాప్ ఇంటూ i క్యాప్, రెండు i క్యాప్లు ఏమవుతుంది 1 కదా, i క్యాప్ ఇంటూ i క్యాప్ ఏమైంది 1 అయింది, కాబట్టి అది కట్టాల్సిన పని. ప్లస్ py ఇంటూ qy ఇంటూ qy, j క్యాప్ ఇంటూ j క్యాప్ 1 ప్లస్ pz ఇంటూ qz. ఓకేనా. ఇలా 2 వెక్టార్స్ ఇచ్చేసి వాటి డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా. ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇది స్కేలార్ ప్రోడక్ట్. అండర్స్టాండ్. ఈ ప్రాబ్లమ్ చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్, ఏ వెక్టార్ ఇచ్చాడు బి వెక్టార్ ఇచ్చాడు. ఓకేనా. వాటి మధ్య యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది వెక్టార్ ఏ, ఇది వెక్టార్ బి, ఇక్కడ తీటా, దీన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రైట్. అంటే వెక్టార్ ఏ ఇస్ ఈక్వల్స్ టు 2i క్యాప్ ప్లస్ j క్యాప్ మైనస్ k క్యాప్. బి వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు i క్యాప్, ఓకేనా, j ఇవ్వలేదు కాబట్టి ప్లస్ 0 అనుకో, మైనస్ k క్యాప్ ఉంది కాబట్టి k క్యాప్ ఇలా ఉంది, మైనస్ 0 ఇంటూ j క్యాప్ అనుకున్నాం. ఓకేనా. సో మనకి ఫార్ములా ఏంది, p వెక్టార్ డాట్ q వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ p వెక్టార్ మాగ్నిట్యూడ్ ఆఫ్ q వెక్టార్ cos థీటా. ఓకేనా. ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేసుకోవాలి, మళ్ళీ p మాగ్నిట్యూడ్ కనుక్కోవాలి, q మాగ్నిట్యూడ్ కనుక్కోవాలి, దాని తర్వాత మనం రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. p వెక్టార్ డాట్ q వెక్టార్ ఇంతకు ముందే చెప్పాను కండిషన్ ఎలా, p వెక్టార్ అంటే 2i ప్లస్ j మైనస్ k ఇన్ డాట్, ఓకేనా, k క్యాప్ డాట్ i క్యాప్ ప్లస్ 0 ఇంటూ j క్యాప్ మైనస్ k క్యాప్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు i ని i తోనే మల్టిప్లై చేస్తాం, 2 ఇంటూ 1 2, i ఇంటూ i క్యాప్ ఇంటూ i క్యాప్ 1, ఓకేనా, పెట్టాల్సిన పని. ప్లస్
ఇక్కడ j ముందు 1 ఉన్నట్టు లెక్క 1 ఇంటూ 0 0 కదా 1 ఇంటూ 0 0 కాబట్టి 0 j క్యాప్ ఇంటూ j క్యాప్ 1 అయిపోతుంది కాబట్టి అది ఓకే. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అవుతుంది. k క్యాప్ ఇంటూ k క్యాప్ 1 అవుతుంది. సో దేర్ఫోర్ 2 ప్లస్ 1 3 p వెక్టర్ ఇంటూ q వెక్టర్. ఓకే ఇది. నెక్స్ట్ ఇంకా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ p ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ p ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ p మామూలుగా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ r అన్నప్పుడు ఏం చేస్తాము, స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ గా చేస్తాం నేను అప్పుడు. ఓకేనా. సో అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ p కావాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ 4 ప్లస్ 1 ప్లస్ 1 దేర్ఫోర్ రూట్ 6. ఓకే అదేమవుతుంది రూట్ 6 అవుతుంది. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ q దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ q 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు రూట్ 2. ఓకే ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకున్నాం కాబట్టి దీంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. p వెక్టర్ డాట్ q వెక్టర్ ఇస్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ p మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ q cos theta. p డాట్ q ఎంత వచ్చింది 3 అనేది వచ్చింది. 3 బై ఈ రెండు ఇటు సైడ్ తిప్పిస్తాం. p ఎంత ఉంది రూట్ 6 ఉంది, ఇది రూట్ 2 ఉంది cos theta. ఓకేనా. సో 3 బై రూట్ 6 ఇంటూ రూట్ 2 రూట్ 12 అవుతుంది. ఓకేనా రూట్ 12 ఇస్ ఈక్వల్స్ టు cos theta. రూట్ 12 ని 4 3 గా రాయొచ్చు కదా, అంటే therefore ఎట్లా రాయొచ్చు cos theta is equals to 3 by square root of 4 into 3 గా రాస్తాం. 3 by 2 root 3 అనేది వచ్చింది. ఓకే 3 by root 2 root 3 అనేది ఉంది. ఇప్పుడు దీన్ని ఇంకెలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఈ 3 ని రూట్ 3 ఇంటూ రూట్ 3 గా రాద్దాం. దీన్ని పైన ఉన్న రూట్ 3 ని రూట్ 3 ఇంటూ రూట్ 3 cos theta is equals to రూట్ 3 ఇంటూ రూట్ 3 బై 2 రూట్ 3. అప్పుడు రూట్ 3 క్యాన్సిల్ అయింది, ఇంకా మిగిలింది రూట్ 3 బై 2. ఓకే ఇంకా మిగిలింది ఏం మిగిలింది రూట్ 3 బై 2. అప్పుడు cos theta is equals to రూట్ 3 బై 2. cos లో రూట్ 3 బై 2 ఎప్పుడు వస్తుంది 30 లో వస్తుంది. cos theta is equals to cos 30 రూట్ 3 బై 2. cos క్యాన్సిల్, theta is equals to 0 degrees. ఓకే సో ఇలా ఆ ప్రాబ్లమ్ ని సింప్లిఫై చేయాలి. 2 వెక్టార్స్ ఇచ్చారు. ఫస్ట్ p డాట్ q కనుక్కోవాలి, 3 అనేది వచ్చింది. మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ p ని ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత వచ్చింది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ q ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఇక్కడ ఇది ab ఇది ab అలా తీసుకో. ఓకేనా. సో ab అనుకోండి, ఇది ab నే అనుకోండి. ఇట్లా ఇది రూట్ 2 అయింది. ఈ రెండింటిని మల్టిప్లై అంటే p డాట్ q మాడ్యులస్ ఆఫ్ p మాడ్యులస్ ఆఫ్ u cos theta. దీంతో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. theta వాల్యూ ఎంత వచ్చింది 30 degrees వచ్చింది. రైట్. సో దిస్ ఇస్ దట్ ఫార్ములా.